'దిల్‌రుబా'. కానీ ఒక మంచి సినిమా తర్వాత 'కిరణ్ అబ్బవరం' నుంచి వచ్చిన సినిమా ఇది. దీని మీద కిరణ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. చాలా గట్టిగా ప్రమోషన్ చేశాడు. ప్రొడ్యూసర్స్ కూడా ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ చూపించారు. ఈ సినిమాలో ఫైట్స్ గనక నచ్చకపోతే ప్రెస్ మీట్‌లో నన్నొచ్చి కొట్టండి. నన్ను చితగ్గొట్టి అవతల పడేయండి అన్నాడు ప్రొడ్యూసర్. నిజంగా ఆ కామెంట్ షాకింగ్‌గా అనిపించింది. సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ప్రొడ్యూసర్లు, హీరోలు ఏదైనా మాట్లాడొచ్చు. అందులో తప్పులేదు. కానీ వాళ్ళ మాటల ద్వారా జనంలో ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. సినిమాలో ఏదో ఒక విషయం ఉండుంటుంది. సినిమాలో ఏదో ఒక విషయం ఉండే ఉంటుంటుంది. అందుకే ఇలా మాట్లాడారు. ఖచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు అన్న ఒక భరోసా ఏర్పడుతుంది. అదే నమ్మకంతో 'దిల్‌రుబా' థియేటర్‌లకు వెళ్లారు జనం. మరి కిరణ్ అబ్బవరం చెప్పిన ఆ స్టేట్మెంట్లు, నిర్మాత ఇచ్చిన కాన్ఫిడెంటు ఈ కథలో ఉందా? ఈ సినిమాలో అది కనిపించిందా? ఇది ఆడియన్స్‌కి ఏమాత్రం నచ్చుతుంది అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం. 'దిల్‌రుబా' కథ గురించి మాట్లాడుకుందాం. కథలో ఎక్కడో ఒక నావెల్ పాయింట్ ఉంది. హీరోకి థ్యాంక్స్ అంటే పడదు, సారీ అంటే పడదు. ఈ 2 పదాలకి చాలా దూరంగా ఉంటాడు. మనం నిజ జీవితంలో థ్యాంక్స్, సారీ అనే మాటల్ని చాలా కామన్‌గా వాడేస్తుంటాం. కానీ సిద్ధార్థ అనే క్యారెక్టర్‌కి ఈ 2 పదాలంటే అస్సలు పడవు. దానికి కారణం ఏంటన్నది ఫ్లాష్ బ్యాక్‌లో చూపించారు. హీరోకి ఒక అందమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఒక లవ్ స్టోరీ ఉంది. ఆ లవ్ స్టోరీ బ్రేకప్ అయింది. ఆ బ్రేకప్ అయిన బాధలో మూవ్ ఆన్ అవ్వడానికి హీరో వేరే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ హీరోకి మరో అమ్మాయి పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది, వాళ్ళిద్దరి మధ్య ఎలా బ్రేకప్ అయింది, మళ్ళీ వాళ్ళిద్దరు ఎలా కలిశారన్నది కథ. ప్రేమలో అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడడం, వాళ్ళ మధ్య బ్రేకప్ అవ్వడం, మళ్ళీ కలుసుకోవడం అన్నది చాలా రొటీన్ పాయింట్. కాకపోతే ఇందులో వీళ్ళిద్దరి ప్రేమను కలపడానికి ఎక్కడి నుంచో అమెరికాలో ఉంటున్న ఒక మాజీ ప్రేయసి వచ్చి వీళ్ళిద్దరిని కలపడం అన్నది ఈ కథకి ఒక కొత్త ఫ్లేవర్ని జోడించింది. మామూలుగా అయితే దీన్ని ఒక లవ్ స్టోరీగానే ట్రీట్ చేయొచ్చు. కానీ డైరెక్టర్ ఏమనుకున్నాడో దీనికి ఒక యాక్షన్ మోడ్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. సెకండ్ హాఫ్ అంతా ఒక యాక్షన్ డ్రామా చూసినట్టే ఉంటుంది. కానీ ఆ యాక్షన్ ఎందుకు వస్తుంది, విలన్ ఎందుకు హీరోని టార్గెట్ చేస్తున్నాడు, అసలు ఆ ఫైట్స్ ఎందుకు, ఇవన్నీ అవసరమా అన్న క్వశ్చన్ థియేటర్లోకి వచ్చిన ఆడియన్స్ని వెంటాడుతుంటాయి. థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకుల్ని వెంటాడుతుంటాయి. సెకండ్ హాఫ్లో జోకర్ అనే ఒక క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అసలు ఆ జోకర్ ఎవరు, ఎందుకు వచ్చాడు, హీరోని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, హీరో వెంట ఎందుకు పడుతున్నాడు అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఈ కథకి ఈ జోకర్ అనే పాత్రకి ఏమాత్రం సంబంధం లేదు. కథకి ఎప్పుడైతే సంబంధం లేని ఒక క్యారెక్టర్ వచ్చి కాన్ఫ్లిక్ట్ని రేజ్ చేయడానికి ట్రై చేస్తుందో అక్కడ ఏ కథ నిలబడదు. బహుశా 'దిల్‌రుబా'లో ఉన్న ప్రధాన లోపం ఆ విలన్ ఎపిసోడ్. బహుశా 'దిల్‌రుబా'లో ఉన్న ఆ ప్రధానమైన లోపం విలన్ ఎపిసోడే కావచ్చు. జోకర్ క్యారెక్టర్ని తీర్చిదిద్దిన విధానం, అతను వస్తుంటే అతని హావభావాలు, ఆ యాక్షన్ మోడ్ ఇదంతా బాగానే ఉంటుంది. కానీ కథలో మాత్రం ఎక్కడ మింగిల్ అవ్వలేదు. దాంతోటి ఫస్ట్ హాఫ్ ఒక కథ, సెకండ్ హాఫ్ ఒక కథ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. తన తండ్రిని ఒక స్నేహితుడు మోసం చేస్తాడు. చిన్నప్పటి నుంచి ఇష్టపడిన ఒక అమ్మాయి అకారణంగా తన నుంచి దూరం అయిపోయి వేరే పెళ్లి చేసుకుంటుంది. ఈ ఫ్లాష్ బ్యాక్లో ఈ రెండు విషయాల్ని చాలా చాలా ఆసక్తికరంగా చెప్పాల్సి ఉంది. కానీ డైరెక్టర్ మాత్రం చాలా రొటీన్గా, చాలా మోస పద్ధతిలో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం యాక్షన్ అద్భుతంగా చేశాడు. యాక్షన్ మీన్స్ ఫైట్స్. కానీ ఆ ఫైట్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక 10 నిమిషాల పెద్ద ఎపిసోడ్ ఉంటుంది, పెద్ద యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. చేజ్లు, ఫైటు ఇదంతా బాగా తీశాడు. శ్యామ్సీ చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. కానీ ఆ ఫైట్కి ఒక అర్థం ఉందా, అసలు ఆ ఎమోషన్ ఉందా అనేది మనకి అర్థం కాదు. హీరో అంత గట్టిగా కొడుతున్నా, హీరో అంత బీభత్సంగా ఫైట్ చేస్తున్నా ఆ ఎమోషన్కి ఆడియన్ ఎప్పుడూ కనెక్ట్ కాడు. ఎమోషన్ లేని ఫైట్స్ వ్యర్థం. ఇది రాజమౌళి ఎప్పుడో చెప్పేశాడు. రాజమౌళిని చూసి చాలామంది స్క్రీన్ మీద ఫైట్స్ ఎంత బీభత్సంగానైనా తీయండి, ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టండి, ఎంతమందినైనా కొట్టండి, ఒక హీరో 100 మందిని కొట్టండి, కానీ ఆ ఫైట్లో ఎమోషన్ లేకపోతే ఆడియన్ కనెక్ట్ అవ్వడు. 'దిల్‌రుబా' విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమాలో ఫైట్స్ చాలా బాగున్నాయి. దాన్ని కంపోజ్ చేసిన విధానం చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన పద్ధతి చాలా బాగుంది. కానీ ఆ మూడ్లోకి ఆడియన్ని తీసుకెళ్ళకపోయాడు. ఎందుకంటే ఆయా ఫైట్స్లో ఎమోషన్ లేకపోవడమే. 'దిల్‌రుబా'లో ఫైట్స్ చూసి ప్రొడ్యూసర్ చాలా గొప్పగా మాట్లాడాడు స్టేజ్ మీద. బహుశా మీ ఫైట్స్ అన్నీ బాగున్నాయి, మిమ్మల్ని ఆడియన్స్ వచ్చి ఎవరు కొట్టకపోవచ్చు, కానీ ఆ ఫైట్స్లో ఎమోషన్ మాత్రమే లేదు. ఇదంతా దర్శకుడి వైఫల్యం కావచ్చు. ప్రతి హీరోకి
మాస్ హీరో అనిపించుకోవాలి అన్న ఒక కుతూహలం ఉంటుంది. బహుశా 'కిరణ్ అబ్బవరం' కూడా అదే కుతూహలం ఉండి ఉండొచ్చు. అందుకే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్‌కి ఎక్కువ ఆహ్, ఆహ్, టైం తీసుకున్నారు. ఎక్కువ శ్రద్ధ చూపించారు వాటి మీద. కానీ 'కిరణ్ అబ్బవరం' ఏజ్‌కి, అతని ఇమేజ్‌కి, ఇలాంటి కథలకి ఎక్కడ పొంతన కుదరవు. ఇదివరకు కూడా 'కిరణ్ అబ్బవరం' యాక్షన్ ఇమేజ్ కోసం తాపత్రయపడి కొన్ని కథలు ఎంచుకున్నాడు. అక్కడ తప్పు చేశాడు. బహుశా ఇలాంటి కథను ఎంచుకోవడంలోనూ యాక్షన్ హీరో అయిపోవాలన్న తాపత్రయం ఎక్కువ కనిపించింది. కిరణ్‌కి యాక్షన్ హీరో అనిపించుకోవాలన్న తపన ఎక్కువగా ఉంది. ఇదివరకు కిరణ్‌కి కొన్ని ఫ్లాపులు పడడానికి కారణం కూడా అదే. కొన్ని సినిమాలు చేశాడు యాక్షన్ హీరోగా నిరూపించుకోవడానికి. అవి సరైన ఫలితాలు రాలేదు. ఈ విషయం కిరణ్‌కి కూడా తెలుసు. తను ఎక్కడైతే తప్పులు చేశాడో వాటినన్నింటినీ సరిదిద్దుకోవాలి అన్న తాపత్రయం అతనిలో కనిపించింది. ఎప్పుడైతే హిట్ అయిందో దానికి తగ్గ రేంజ్‌లో కథలు ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే 'దిల్‌రుబా' అన్నది కన్నా ముందే రెడీ అయిపోయిన సినిమా. ఆర్డర్ ప్రకారం ముందు రావచ్చు గానీ 'దిల్‌రుబా' అనేది అంతకుముందే అయిపోయింది. కాబట్టి తర్వాత తన ఇమేజ్‌కి తగ్గట్టు కథల్ని ఎంచుకునే అవకాశం అనేది కిరణ్‌కి ఇప్పుడు రాలేదు. సెకండ్ హాఫ్‌లో మంచి సీన్‌లు లేవా అంటే ఒక సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అదేంటంటే కడప నేపథ్యంలో తీర్చిదిద్దిన సీన్ చాలా బాగుంది. కడప వాళ్ళు ఎంత పవర్‌ఫుల్లు, వాళ్ళు మనుషులకి, వ్యక్తులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, తమ ప్రాంత ప్రజల్ని ఎంత కేర్‌గా చూసుకుంటారన్నది ఒక సీన్‌లో బాగా చూపించాడు డైరెక్టర్. దాన్ని క్లైమాక్స్‌లో వాడుకునే విధానం కూడా బావుంది. రైటింగ్ పరంగా డైరెక్టర్ చాలా మంచి డైలాగులు రాసుకున్నాడు. కానీ కథని, స్క్రీన్ ప్లేని మలిచిన విధానంలో లోటుపాట్లు చాలా కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ ఒక సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఆ ట్రీట్మెంట్ మారిపోతుంది. ఆ జోన్ మారిపోతుంది. ఆ మూడ్ మారిపోతుంది. ఏవేవో యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చి పడిపోతుంటాయి. కొత్త క్యారెక్టర్లు వస్తుంటాయి. దాంతో తాను గందరగోళంకి గురయ్యి ప్రేక్షకులను కూడా గందరగోళంలో పడేశాడు. ఎక్కడో మొదలైన లవ్ స్టోరీలా మొదలైన ఒక కథని యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తీసుకొచ్చి దాంట్లో కాస్త ఫ్యాక్షనిజాన్ని జోడించి మొత్తానికి గందరగోళం చేసేసి క్లైమాక్స్‌ని వదిలేసాడు డైరెక్టర్. మొత్తానికి తాను ఏం చెప్పదలుచుకున్నాడు ఈ సినిమా ద్వారా, ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు అనే విషయంలో డైరెక్టర్ పూర్తిగా తడబడ్డాడు. కిరణ్ తన శక్తి మేర ఏదో ఏదో చేయడానికి ట్రై చేశాడు. కానీ ఆ కథ, ఆ క్యారెక్టర్ తనకంత స్కోప్ ఇవ్వలేకపోయాయి. కిరణ్ చూడడానికి చాలా అందంగా కనిపించాడు స్క్రీన్ మీద. కానీ తన క్యారెక్టర్ వరకు బాగా చేశాడు. కాకపోతే ఇది సరిపోదు. ఇప్పుడున్న ఆడియన్స్ టేస్టులు మారిపోయాయి. ఇప్పుడు పాత చింతకాయ పచ్చడి నాటి కథల్ని, క్యారెక్టరైజేషన్‌ని ఈ జనరేషన్‌కి చూపిస్తాం అంటే చూడడానికి ఎవరు సిద్ధంగా లేరు. కిరణ్ తన కథల ఎంపికలో ఓ కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. కిరణ్ కష్టపడుతున్నాడు. కానీ తాను ఎంచుకున్న కథలు సరిగ్గా లేకపోవడం వల్ల పక్కదారి పట్టాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది. మొత్తానికి కాలాంటి ఒక మంచి సినిమా తర్వాత ఇంకో హిట్ ఇచ్చి తన కెరీర్‌ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకుందాం అనుకున్న కిరణ్ అబ్బవరం ఆశలు 'దిల్‌రుబా' నెరవేర్చలేకపోయింది. ఈ 'సారీ థాంక్స్' అనే 2 మాటల మధ్య జరిగే కథ ఇది. దర్శకుడు కథ చెప్తున్నప్పుడే 'సారీ బ్రదర్, మళ్ళీ మరోసారి ట్రై చేద్దాం' అని కిరణ్ అబ్బవరం చెప్పేసుంటే ఇప్పుడు ఈ బాధ తప్పేది.